Students, myself Pathasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. మనందరికీ తెలుసు సింగరేణికి సంబంధించిన ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ లాస్ట్ మంత్లో మనకు వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించి జాబ్స్ రిక్వైర్మెంట్కి సంబంధించి అప్లికేషన్ యాక్చువల్గా మనకు 15th ఏప్రిల్ అంటే రేపటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ స్టార్ట్ కావాల్సి ఉండేది. కాకపోతే నిన్న ఈవినింగ్ సింగరేణి వెబ్సైట్లో మనకు ఒక సర్క్యులర్ ఇచ్చారు, ఆ వెబ్ నోట్ ఇచ్చారు. ఏంటంటే చూడండి స్టూడెంట్స్, కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 2/2024 is deferred from 15th April 2024 to 15th May 2024 due to administrative reasons. కొన్ని పరిపాలనా రీజన్స్, అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభం కావాల్సిన అప్లికేషన్స్ని డేట్ని మార్చాము అని చెప్తున్నారు. మరి ఆ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి కూడా మెన్షన్ చేశారు. రివైజ్డ్ షెడ్యూల్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు చేయాలి అంటే ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 15th May 2024. సరిగ్గా ఒక 1 monthని ఎక్స్టెండ్ చేశారు. రేపు రావాల్సిన అప్లికేషన్ ఫామ్ని 15th May 2024కి మనకు ఎక్స్టెండ్ చేశారు. అంటే 15th May 2024 రోజు మనకు అప్లికేషన్ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఓపెన్ అవుతుంది. స్టూడెంట్స్ 15th May గుర్తుంచుకోండి. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 4th June 2024 5 PM. ఎస్, మనకు రేపు రావాల్సిన అప్లికేషన్ని ఒక 1 month ఎక్స్టెండ్ చేశారు. సో 15th May 2024 నుంచి 4th June 2024 ఈవినింగ్ 5 PM వరకు ఇచ్చారు. సో స్టూడెంట్స్, ఎవరైతే సింగరేణి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా జూనియర్ లైన్మెన్ ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా డిఫరెంట్ ఐటీఐ టెక్నీషియన్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో, మీ అందరికీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టెక్నికల్ సబ్జెక్టు వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒకటే ఉంటుంది స్టూడెంట్స్. మరి ఈ ఎగ్జామ్ని ప్రిపేర్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక 4 to 6 months గ్యారంటీగా ప్రిపరేషన్ ఉండాలి. మీరు జాబ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా మీరు ఆన్లైన్లోనైనా ప్రిపేర్ కావాల్సిందే. ఎందుకంటే మీరు చదువుకున్న ఐటీఐ విధానం వేరు, వీళ్ళు అడుగుతున్న ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్ విధానం వేరు. సో ఇక్కడ రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్, వీటితో పాటు కొంచెం నాన్ టెక్నికల్ అవన్నీ కూడా ఉంటాయి. సో స్టూడెంట్స్, అందుకే మనము ఈ 1 month ఎక్స్టెండ్ అయినందుకు మీకు ఒక మంచి పాజిటివ్తో ఒక ఐడియా చెప్తున్నాను. ఏంటంటే మనం ఇంకా సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకోవాలి, కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలంటే ఇలాంటి టైంని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోండి. అందుకే మన సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్ ఎవరైతే సింగరేణి అదేవిధంగా జేఎల్ఎం జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ రేపే ఒక కొత్త బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. స్టూడెంట్స్ 15th April 2024 మండే రోజు మనం ఇక్కడ సింగరేణి అండ్ జేఎల్ఎం బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఎందుకంటే మనం ఇక్కడ మనందరికీ తెలుసు, ఇక్కడ మనం సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్లో మనం ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాపర్ ప్లానింగ్తో ప్రిపేర్ అవుతుంటాం. ఒక సబ్జెక్ట్ క్లాస్ వింటాం, ఆ క్లాస్ విన్న తర్వాత ఇమ్మీడియట్గా ఎగ్జామ్ రాస్తున్నాం. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్లో వచ్చిన కీ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం, ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మీరు ఎక్కడ ల్యాగింగ్ అవుతున్నారో ఐడెంటిఫై చేపిస్తున్నాం, మళ్ళీ మీతో ప్రాక్టీస్ కూడా చేపిస్తున్నాం. అలా చేస్తేనే మనకు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఈజీగా జాబ్ని క్రాక్ చేయగలుగుతారు. ఏదో నోటిఫికేషన్ పడ్డాక వచ్చి ప్రిపేర్ అవుదామనుకుంటే మాత్రం అంత హరీబురిగా కావడము, కన్ఫ్యూజ్ కావడము, మర్చిపోవడము ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి నేను ఇక్కడ ఐటీఐ ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ చెప్తున్నాను యాజ్ ఏ ఫ్యాకల్టీగా ఏంటంటే మీరు
సింగరేణి జాబ్కి ప్రిపేర్ అవుతున్నా, లైన్మెన్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా, ఐటీఐ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా, మీరు ఒక టెక్నికల్ సబ్జెక్ట్స్ పైన మాత్రం మంచి కాన్ఫిడెన్స్, మంచి గ్రిప్ తెచ్చుకోవాల్సిందే. అలా గ్రిప్ తెచ్చుకోవాలంటే మనకు నియర్లీ మోర్ దాన్ 15 సబ్జెక్ట్స్ వరకు ఉంటాయి టాపిక్స్. ఆ టాపిక్స్ పైన ప్రతి టాపిక్ పైన మనం కాన్సెప్ట్ దగ్గర నుంచి న్యూమెరికల్స్ వరకు ఎలా చేయాలి అనేది మాత్రం మీరు ఒక కోచింగ్ తీసుకోవడం వల్లనే కుదురుతుంది. సో స్టూడెంట్స్, ఇంకేమీ ఆలోచించకుండా ఇలాంటి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఐటీఐ ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ ఫ్రెండ్స్కి కూడా మీరు హెల్ప్ చేయండి, ఇన్ఫార్మ్ చేయండి. రేపే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో మనము న్యూ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్కి ఈ మొబైల్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయవచ్చు. 9246212138, అదేవిధంగా 9848692598. మళ్ళీ చెప్తున్నాను స్టూడెంట్స్, 9246212138, 9848692598. ఎందుకంటే మనము నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అయిదాం, అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాక ప్రిపేర్ అయిదాం అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళొక ప్రెస్ నోట్, ఒక పేపర్ నోట్ అవన్నీ ఇచ్చేశారు. కాకపోతే రేపటి నుంచి స్టార్ట్ కావాల్సిన అప్లికేషన్ డ్యూ టు సమ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల మాత్రం రేపటి నుంచి కావాల్సిన అప్లికేషన్ని 15th మేకి 2024కి పోస్ట్పోన్ చేశారు. కాబట్టి మీరు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఉన్న జాబ్స్కి, అక్కడ ఉన్న అప్లికేషన్స్కి ఎవరికైనా తెలుసు కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఆ కాంపిటీషన్లో మీరు నెగ్గుకు రావాలంటే మాత్రం మీరు ఆ సబ్జెక్టు పైన మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్తో, ఫుల్ పాజిటివ్తో సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మనకు అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనము చాలా ఈజీగా కాన్ఫిడెన్స్తో తెచ్చుకోవచ్చు. సో స్టూడెంట్స్, రేపే న్యూ బ్యాచ్ ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఐటీఐ ఎలక్ట్రీషియన్లో టెక్నీషియన్ ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ, థ్యాంక్ యూ స్టూడెంట్స్.